మాట్లాడతాం. పేషెన్స్. ఈరోజు ద మోస్ట్ టఫెస్ట్ థింగ్ ఒక వ్యక్తికి పేషెన్స్. ప్రతి ఒక్కరికి ఇన్స్టెంట్ ప్రపంచం అడ్వాన్స్ అయ్యే కొద్ది మనుషుడికి సహనం తక్కువైపోతుందంట, ఓర్పు తక్కువైపోతుందంట. ఒకప్పుడు నాకు ఇంకా గుర్తుంది, ప్రారంభంగా అమెజాన్ వచ్చిన ప్రారంభంలో ఒకటి ఆర్డర్ చేస్తే కొన్ని వారాలు చేస్తుంది. దాని తర్వాత అమెజాన్ ప్రైమ్ అని వచ్చింది, తెలుసు కదా. ప్రైమ్ అని వచ్చిన తర్వాత 2 రోజుల్లో వస్తుంది. ఇప్పుడు దాని తర్వాత ఏంటి, ఇన్స్టెంట్. ప్రైమ్లో ఇంకా మరలా ఏంటంట, విత్ ఇన్ అవర్స్ అంట. కొంతమంది చూడండి, ఈ యాప్లు వచ్చిన తర్వాత ఒకప్పుడైతే సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, కొనుక్కోవాలి, వేసుకోవాలి, రావాలి. కొన్నిసార్లు కొనటానికి బద్ధకమయ్యి, వెళ్తానికి బద్ధకమయ్యి మానేసుకుంటారు. ఈరోజు అలా కాదు, ఫోన్ ఓరుకుంటే ఆర్డర్లు చేస్తానికి ఏం ఆర్డర్ చేద్దామా అని చూసుకుంటూ ఆలోచిస్తారంట. అనుకున్నది కావాలని కొనడం వేరు, అవసరతను బట్టి ఓరకి తిప్పుకుంటా, ఇది కొనుక్కోదామా, ఇది కొనుక్కోదామా, ఇది కొనుక్కోదామా అని కొని ఎంత గంటన్నర సేపు లిస్ట్ వేసి ఓకే కొట్టి నువ్వు అట్ట వాష్రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి టింగ్ టాంగ్ గుమ్మం దగ్గర ఉంటుంది. అంటే 10-15 నిమిషాల్లో ఇంచుమించు గుమ్మం దగ్గర ఉంటుంది. మనుషుడికి అన్నీ వెంటనే కావాలి. ఓర్పు లేదు, సహనం లేదు. ఈ మాట చూసినప్పుడు మైక్రోథిమియా అనే గ్రీక్ మాట వస్తుంది. ఈ మాట ఇంగ్లీష్లో చూసినప్పుడు పేషెన్స్ అని రాసేసాము. తెలుగులో ఏమని రాశారు చెప్పండి, దీర్ఘశాంతము. సహనం అంటే పేషెన్స్ కదా, మరి దీర్ఘశాంతం అని రాశారేంటి? సో అక్కడే ట్రాన్స్లేషన్లో ఎట్లా రాయాలా అని అర్థం కాక 3 మాటల్ని ఒక మాటలో రాయాల్సి వచ్చినప్పటికీ ఏది రాయాలని నన్ను అర్థం కాలే. గ్రీక్ మాట నుండి చూసినప్పుడు మైక్రోథిమియా అన్న మాటకు చూసినప్పుడు ఆ మాటకు అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే పేషెన్స్, లాంగ్ సఫరింగ్, ఎండ్యూరెన్స్, ఫోర్బేరెన్స్. సహించుకుంటాం, ఓర్చుకుంటాం, సహనం కలిగి ఉంటాం. ఈ 3 మాటలు కలిపితే ఫోర్బేరెన్స్, పేషెన్స్, ఎండ్యూరెన్స్ ఆర్ లాంగ్ సఫరింగ్ కలిపి చూసినప్పుడు వస్తుంది ఈ మాట మైక్రోథిమియా. సో ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఫలిస్తున్న వారి జీవితంలో ఓర్పు ఉండాలంట, సహనం ఉండాలంట, భరించేవారుగా ఉండాలంట. ఎందుకంటే ఈ 3 మాటలు కనీసం మనం జ్ఞాపకం చేసుకుంటేనే కానీ ఈ ఫలం ఉద్దేశం ఏంటో అర్థం కాదు. ఎందుకంటే పేషెంట్ అనేటప్పుడు కొన్నిసార్లు కేవలం వేచి ఉంటాం అనుకుంటాం. పేషెన్స్ అనేటప్పుడు కొన్నిసార్లు కేవలము వెయిట్ చేస్తూ ఉంటాం అనుకుంటాం. కానీ ఈ ఫలము ఫలించేటప్పుడు అర్థం ఏంటంటే, నీవు వేచి ఉన్నప్పుడు నీ హృదయం ఎలాగుంది, నీ తత్వం ఎలాగుంది, అసలు నువ్వు ఎందుకు ఓర్చుకుంటున్నావు, వై ఆర్ యూ వెయిటింగ్? ఎందుకంటే ఈ లోకం అంటే ఐ వాంటెడ్ ఇన్స్టెంట్, అన్నీ ఇప్పుడే కావాలి, ఇప్పుడే జరగాలి. ఈ లోకంలో ఈ తరం వీ వాంటెడ్ ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్ కదా. ఈరోజు ఇన్స్టెంట్ బిర్యానీ కూడా ఉంది. ఏంటంట, 2 నిమిషాల్లో షెల్ఫ్ నుండి తీసి 2 నిమిషాల్లో అట్లా వేడి చేసుకుని తినేయచ్చంట. కానీ ఒక మంచి హలీం వండాలంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? హైదరాబాద్ అంటే హలీం భాష మాట్లాడాలి. ఎందుకంటే హలీం వండాలంటే రాత్రి నుండి మరగబెడతా ఉంటారంట, స్లో హీట్. ఎముకలు కూడా నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలంట. అది యాక్చువల్ హలీం. ఎముకలంట కట్ట కట్ట పళ్ళు ఇరిగిపోతాయేమో. కానీ అది ఉండే విధానం చూసినప్పుడు అది ఎంతగా ఉడకాలంటే ఆ ఎముక మెత్తగా అవ్వాలంట. యూ హ్యావ్ టు వెయిట్. కొంతమందికి వెంటనే అదే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేసిన వెంటనే, అడుగున వెంటనే, నువ్వేదో దేవుని మార్గంలో వచ్చిన వెంటనే నీకు అన్నీ అయిపోవాలనుకుంటున్నావు. అనేక మంది నా మార్గంలో దేవుడు రావాలి, నేను అనుకున్నప్పుడు దేవుడు చేయాలి, నా చిత్త ప్రకారం దేవుడు జరిగించాలి, నాకు దేవుడు లోపడాలన్న రీతిగా ఉంటున్నారు. దేవుని సమయం కొరకు వేచి ఉండగలుగుతున్నామా? ఎందుకంటే యాకోబు పత్రికలో మనం చదువుకుంటూ వచ్చేటప్పుడు వీ హ్యావ్ నోటీస్డ్ ఆయన సమయంలో ఎలాగైతే యోబు సహనము కలిగి హీ హాజ్ వెయిటెడ్. ఈరోజు మనం దేవుని సమయం కొరకు వేచి ఉన్నవారిని, ఆయన సమయంలో ఆయన కార్యం జరిగిస్తాడన్నప్పుడు మనం ఎలాంటి హృదయంతో, ఎలాంటి మనస్తత్వముతో ఎదురు చూస్తున్నాం. కొంతమంది చూసినప్పుడు సనుగుడు, కొంతమందికి ఆతృత. ఈరోజు మనుషుడికి మామూలుగా అందరికీ ఏంటంటే యాంగ్జైటీ డిజార్డర్ అంట.
100 మంది పిల్లల్లో 20 మందికి కామన్గా యాంగ్జైటీ డిజార్డర్ అంట. ఈ మధ్య కాలంలో స్టడీ రివీల్ చేస్తారు. ఏంటి యాంగ్జైటీ డిజార్డర్? ఒక్క చోట నిలబడలేరు, ఒక్కటి పట్టుకుని ఉండలేరు, ఒక్కటి చూస్తూ ఉండలేరు, ఒకరు మాట్లాడితే వింటూ ఉండలేరు. 2 నిమిషాలకు మైండ్ తిరిగిపోతుంది, సెకండ్ మైండ్ తిరిగిపోతుంది. ఇది కావాలంటారు, వెంటనే అది కావాలంటారు. స్థిరత్వము లేని మనస్సు, ఆందోళనతో కూడిన మనస్సు. అలాగ ఎదిగిన వారు, ఎందుకంటే యాంగ్జైటీ డిజార్డర్ చూసినప్పుడు, కెమికల్ టర్మ్స్లో చూసినప్పుడు దానికి ఏమీ మెడిసిన్ లేదు. ఈ పిల్లలకి ఏమైనా మెడిసిన్ అవ్వచ్చా అంట? దీనికి మెడిసిన్ లేదంట. దీనికి ఒకే మెడిసిన్ అంట. ఏంటి తెలుసా? వారితో కూర్చుని, వారితో మాట్లాడి, వారికి డిసిప్లైన్ నేర్పించాలంట. దాని గురించి చదివినప్పుడు ఐ వాజ్ రియల్లీ అమేజ్డ్. ఈ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నవాడికి ఏంటంట, బాబు నాయనా కూర్చొని మాట్లాడాలంట. 1-on-1 మాట్లాడి, అదే సమయంలో వాడి మైండ్ వాడిని ఆపేలాగా చేయాలంట. అర్థమవుతుందా? వాడి మైండ్ వాడిని ఆపేలాగా చేయాలంట. దానికి ఏంటంటే రివార్డ్ సిస్టమ్ పెట్టాలంట. రివార్డ్ సిస్టమ్ అంటే, నువ్వు కొంచెం వేచి ఉన్నావా, నువ్వు కొంచెం భరించుకుని ఉన్నావా, నువ్వు కొంచెం అటు ఇటు పోకుండా ఉన్నావా, నువ్వు ఈ టైం వరకు ఇది పని చేసావా, అయితే నీకు ఇది ఇస్తా. అది వస్తుందన్న ఆశతో వాడు ఏం చేస్తాడంట, వాడు మనసు అటు ఇటు కలవరపడతా ఉంటే వాడు చెప్పుకోవాలంటే, ఉండు అది వస్తుంది, ఉండు అది వస్తుంది, ఉండు అది వస్తుంది, ఉండు చెప్పుకుంటూ ఉండాలి. తనలో తానికి పోరాటం జరుగుతూ ఉంటుందంట. తనలో తానికి పోరాటం. అయ్యో నాకు అది కావాలి, అక్కడికి వెళ్తామే, అయ్యో నాకు అది వెళ్తామే, అయ్యో అది చూద్దామే, అయ్యో అది మాత్రమే. నో వెయిట్ గెట్ దిస్, ఇది వస్తుంది. బైబిల్లో చూసినప్పుడు ఇట్ ఈస్ ద సేమ్ ప్యాటర్న్. మన మనసుని మన అదుపులో తీసుకోవాలి, మన దృష్టిని మనం అదుపులో పెట్టుకోవాలి, మన తలంపుల్ని మనం పరిశీలన చేసుకుని దేవుని చిత్త ప్రకారము మలచాలి. మన తలంపులను చెరపట్టి దేవుని చిత్త ప్రకారం మలచాలనేది దేవుని వాక్యం కూడా తెలియజేస్తుంది. ఇదేదో మాత్రలు వేసుకుని మారేది కాదు, ఏదో తాగి మర్చిపోయేది కాదు, ఏదో అనుకుంది చేసేసి తర్వాత దేవా నువ్వే చూసుకో అంటాం కాదు. ఈరోజు చాలామందికి విశ్వాసకి ఎలా అయిపోయిందంటే, ఆ తప్పులు చేసినా పర్వాలేదు, దేవుడు చేసి పెట్టేస్తే దేవుడు చూసుకుంటాడులే. ఇట్ ఈస్ డిసిప్లైన్. ఆత్మ ఫలం కూడా చూసినప్పుడు ఇది స్వభావం, క్యారెక్టర్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ త్రూ ద హోలీ స్పిరిట్, యూ హ్యావింగ్ డిసిప్లైన్. నీలో క్రమశిక్షణ ఉండాలి. ప్రేమను బట్టే అన్నీ అనేది మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటిని సహిస్తుంది, ప్రేమ దీర్ఘ శాంతము కలిగి ఉంటుంది. ప్రేమను బట్టియే, దేని బట్టి అంట? ప్రేమను బట్టి. అందుకనే మూల కారణం అంటాం, ప్రేమ ఉండాలి. క్రీస్తు ప్రేమ దేవుని ఆత్మ ద్వారా నీకు కలిగి ఉండకపోతే, నీవు లోబడకపోతే నీకేదో లేదు. కొన్నిసార్లు అడుగుతారు, వై షుడ్ ఐ వెయిట్? ఎందుకంటే ఈ పేషెన్స్ అన్నప్పుడు ఇట్ ఇస్ నాట్ జస్ట్ వెయిటింగ్, సమ్టైమ్స్ ఫోర్బియరెన్స్. ఎందుకు నేను సహించాలి? ఈ మనిషి ఈ రీతిగా మాట్లాడుతాను, నేను ఎందుకు సహించాలి? వాడికి మాట్లాడుతాను, చాలా మాట్లాడుతాను రాదా? వాడికి చెయ్యి చూపిస్తాను తెలుసా, నాకు చూపిస్తాను రాదా? వాడికి నేను చేయలేనా? చేయలేవా కాదు, చేయకుండా ఉండటమే గొప్ప. ఎందుకంటే నీలో ఫలం ఉన్నదాన్ని రుజువు యు వెయిటింగ్. ఒకటి నిన్ను నేరాలు మోపేటప్పుడు కీప్ యర్ మౌత్ షట్. దట్ ఈస్ ద ఫ్రూట్. మాటకి వెళ్ళేవాడికి ఫలము లేదు.